ఇలాంటి మాటలైతే మేము ఊహించట్లేదు, అనుకోవట్లేదు కూడా. అదంతా కూడా వైసీపీ భాష. హ్మ్. ఎత్తడాలు, లేపడాలు ఇదంతా కూడా వైసీపీ భాష. ఆ ఆలోచన ధోరణి అండ్ ఆ భాష మేము వాడము. కానీ క్లియర్‌గా గత 5 ఏళ్ల పాటు ఉచ్చ నీచాలు మరిచి, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘన చేసి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, రాజ్యాంగాన్ని పూర్తిగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, వీళ్ళు ఒక సొంతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకొని, ఏ విధానాన్నయితే రాష్ట్రంలో అమలు చేసి రాజకీయాలకు అతీతంగా, ప్రాసెస్ కి అతీతంగా, ఇష్టారీతిగా అవినీతికి పాల్పడ్డారో అసలు దారుణాతి దారుణమైనటువంటి భాష, రాజకీయాల్లో అవసరం లేనటువంటి వాడకూడనటువంటి భాషను వాడి వ్యక్తిత్వ హననాలకు ఎవరైతే తెగబడ్డారో వాళ్ళందరినీ అయితే నోట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఆ రోజే మేము కేసులు పెట్టినప్పటికీ ఆ రోజు మాకు సిస్టమ్ సపోర్ట్ చేయలేదు. గవర్నమెంట్ వాడుతుంది కాబట్టి మాకు రాజ్యాంగము అలాగే ప్రజాస్వామ్యం మా కోసం పనిచేయలేదు. కేవలం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం మాత్రమే పనిచేసింది. మేము ఎక్కడో తాలిబాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీలింగ్ లో మేము బతికాం గత 5 ఏళ్ల పాటు. ఇవాళ ఆ తాలిబాన్ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ రోజు బాధితులుగా ఉన్న మేమందరం కూడా ఎవరైతే అప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు ఉన్నారో, చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టారీతిగా వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని హెరాస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానసికంగా, శారీరకంగా, కేసుల పరంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళందరి మీద మేము కేసులు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్లు నమోదు అవడం జరిగింది. ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్లు, ఫర్దర్ ఛార్జ్ షీట్లు వేసేటువంటి విధానాల్లో భాగంగా ఖచ్చితంగా చట్టం ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసే తీరుతుంది. ఇంకా అదృష్టం ఏంటంటే సార్, మా మా ప్రభుత్వం యొక్క మంచితనం, ఇది మంచి ప్రభుత్వం అని మేము ఎందుకు అంటామంటే క్లియర్ గా గత 5 ఏళ్ల పాటు వైసీపీ ఎవరిని అరెస్ట్ చేసినా ఏ స్టేషన్ లో పెట్టేవాళ్ళు, ఎక్కడికి తరలించేవాళ్ళు, ఎక్కడ కొడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తర్వాత ఎప్పుడు తెలిసేది కాదు. ఇవాళ మా వాళ్ళ పిచ్చితనమో మంచితనమో తెలియదు కానివ్వండి, అసలు అరెస్ట్ చేసేటప్పుడు మీడియాలో వచ్చేస్తుంది. వీళ్ళని ఏమి అవుట్ ఆఫ్ ది లా ఏమి చేయడానికి లేకుండా డైరెక్ట్ జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. కనీసం భయపెట్టే సిచ్యువేషన్ కూడా మా ప్రభుత్వానికి లేదు. వాళ్ళ చట్ట ప్రకారం జైల్లో కూర్చోబెట్టి ప్రజా ఖజానా నుంచి తిండి పెట్టి మరి మేపుతున్నారు జైల్లో పెట్టి. అది సిచ్యువేషన్ ఇవాళ. మా మంచి ప్రభుత్వం ఈ విషయంలో మంచిగా వ్యవహరిస్తోందో లేదంటే వాళ్ళలాగా భయపెట్టడం చేతగాక వ్యవహరిస్తోందో కూడా అర్థం కాని పరిస్థితి అండి. సో అంటే ఆ రకంగా తెలియకుండా ఉండాలనా? సార్, తెలియకుండా ఉండాలి అని కాదు, కానీ భయం అనేది రావట్లేదు కదా. వ్యవస్థలో లోపాలు పెరిగిపోయాయి, వ్యక్తుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. ఒక కేసు కట్టి నోటీస్ ఇష్యూ చేసి పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ ఉండాలనా? ఉండట్లేదు సార్. ఇప్పుడు మా వాళ్ళు ఉండాలనా? చేస్తున్న గత 5 ఏళ్ల పాటు మీ కోరిక గత ఉండాలనా 5 ఏళ్ల అంటున్నాను. పాటు వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిన వాళ్ళని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిందో అట్లాంటి ఇబ్బందులు ఏవి ఇప్పుడు నేరస్తులను కూడా మా వాళ్ళు చేయలేకపోతున్నారు అంటున్నాను సార్. సో ఆ రకంగా ఉండాలని కోరుతున్నారా అంటున్నాను, భయం చూపించాలని. నేరస్తులు మళ్ళీ ఇంకొకసారి నేరం చేయకుండా ఉండాలి అంటే భయం అనేది కంపల్సరీగా ఉండాలి కదా సార్. ఒక పక్క గతంలో చేసిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నాం అని చెప్తా ఉంటే ఇంకో పక్క మమ్మల్ని పచ్చిబూతులు తిడితే ఇప్పుడు కూడా కామెంట్లు పెడుతున్నారు అంటే భయం లేదు కదా. నోటీసులు ఇష్యూ చేశారు, కోర్టులో కేసులు వాదించుకుంటున్నారు. ఈ ఉన్మాదం ఒక మాత్రం యథావిధిగా రెచ్చిపోతూనే ఉన్నారు. సో ఓకే, మీ మీద కూడా ఇంకా జరుగుతుందా? గతంలో అంటే పోనేమో మాకు మీరు ఎవరు ఇప్పుడు కూడా అవునండి, జరుగుతూనే ఉంది. మీ డిబేట్ లో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఇంకొక మాటలు కానివ్వండి, మేము ఏం మాట్లాడినప్పటికీ కూడా మాకు సంబంధించినటువంటి మార్ఫింగ్లు, ట్రోలింగ్లు, బూతులు, బండ బూతులు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు, మాకు పడుతూనే ఉన్నాం మేము. ఫోన్స్ కూడా ఏమన్నా వస్తున్నాయండి అన్న వేరే ఎవరన్నా అన్నోన్ పర్సన్స్? ఇప్పుడు ఫోన్లు లేవు సార్. ఆ సెకం ముగిసిపోయింది. ఇప్పుడు అంతా పోస్టుల సెకం స్టార్ట్ అయింది సార్. పోస్టులు ఏంటి? పోస్టులో పంపిస్తున్నారా? తిట్లు సార్, సోషల్ మీడియా పోస్టులు. సోషల్ మీడియా పోస్టులా? కాదండి, మరి దాని మీద కంప్లైంట్లు ఇస్తున్నారా? ఇంతకు ముందంటే మిమ్మల్ని పట్టించుకోలేదు అన్నారు, మరి ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చి అరెస్టులు చేయించవచ్చు కదా. ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తా కూర్చుంటే మొత్తం వ్యవస్థ అంతా మా సోషల్ మీడియా పోస్టుల కోసం పనిచేయడం సరిపోద్ది సార్. అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే పూర్తిగా ఒక వ్యవస్థ కంప్లీట్ గా నిరుద్యోగాన్ని పెంచి పోషించి ఆ నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకొని 5 రూపాయల పోస్టులకు ఇస్తూ ఒక ఎంటైర్ ఒక సెక్షన్ మొత్తాన్ని కూడా చెడగొట్టినటువంటి పార్టీ ఏదైనా వైసీపీ పార్టీయే.